కాకతీయ యూనివర్సిటీ మీద గత వారం రోజుల కంచెలు రాస్తున్నటువంటి వార్తల సారాంశము ఈరోజు ఎంక్వైరీ కమిటీ కూడా వేయడం జరిగింది. ఎంక్వైరీ కమిటీతో పాటు ఆయనే తప్పు చేసినటువంటి ఒక ఆరోపణల దృష్టిలో పెట్టుకొని జైవీన్ దినపత్రిక కథనాలకు స్పందించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించాలని కూడా వేడుకుంటుంది. ఎంత వీసీ కార్యాలయం అక్రమాలకు నిలయంగా మారింది. వీసీ అక్రమాలు ఈ రోజు ఉన్నటువంటి నేపథ్యంలో కాకతీయ యూనివర్సిటీ భ్రష్టు పట్టించే నేపథ్యం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఉన్నప్పుడు కూడా జరిగినటువంటి అవినీతి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత, తెలంగాణ రాష్ట్రం కోసం అసూలు బాసినటువంటి అమరవీరుల సాక్షి ఏర్పడినటువంటి తెలంగాణలో ఇవాళ గురుకుల విద్యాలయాలను తీర్చిదిద్దినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక పేరు తీసుకొచ్చినటువంటి చరిత్ర ఉంది. కానీ ఇదే యూనివర్సిటీలో ఉన్నటువంటి వీసీలు మాత్రం అంతకు విరుద్ధంగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఇలా కాకతీయ యూనివర్సిటీ కానీ, ఉస్మాన్ యూనివర్సిటీ కానీ ఇలా ఎక్కడ చూసినా అక్కడ భయంకరమైనటువంటి జీవోలు, భయంకరమైన ఆర్డర్లు తీసుకొచ్చి ఇష్టానుసారంగా వాడుకొని ఈరోజు కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూములను కూడా ఇష్టానుసారంగా మాఫియాకు అమ్మేసుకునే నేపథ్యం ఉంది. ఆ నేపథ్యంలోనే ఈ రోజు ఉన్నటువంటి నేపథ్యంలో జైవీన్ దినపత్రిక స్పష్టంగా రాసినటువంటి వార్తల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పందించింది. రాష్ట్ర ప్రభుత్వం కమిటీ చేయడం జరిగింది. కోర్టులో కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా జైవీన్ దినపత్రికలు వచ్చిన ప్రధాన వార్తల సారాంశం వల్లనే ఇలా ఎక్కడికి కూడా ఎవరికి అమ్ముడు పోకుండా, ఎవరికి తల దించుకోకుండా, ఎవరి మనోభావాలు దెబ్బతీయకుండా ఆత్మగౌరవ సాక్షిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో అణగారిన వర్గాల గుండె చప్పుడుగా ఈరోజు అంబేద్కర్ రాజ్యాంగం ఏ విధంగా అయితే రాసిండో, అంబేద్కర్ రాజ్యాంగానికి పెను ప్రమాదం ఏ విధంగా అయితే ఉందో అదే తరహాలో జైభీమ్ టీవీకి, అలాంటి జైవీన్ దినపత్రికకు, జైభీమ్ గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా తలదించుకోకుండా, ఆత్మగౌరవం తాకట్టు పెట్టుకోకుండా ఈరోజు ఒంటరి పోరాటంతో పాటు లక్షలాది మంది గుండె చప్పుడుగా ఉన్నటువంటి జైవీన్ నినాదాన్ని మోస్తున్నాం. అందుకోసమే గర్వపడాలి. ప్రతి ఒక్కరు కూడా జైభీమ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. జైభీమ్ నినాదాన్ని మన గుండె చప్పుడుగా చేసుకోవాలి. జైభీమ్ నినాదం మన ఆత్మగౌరవ నినాదం, మనందరి గుండె చప్పుడు, అణగారిన వర్గాల ఆత్మగౌరవ నినాదం, అణగారిన వర్గాల ఆత్మగౌరవ ప్రతీక జైభీమ్ టీవీ, జైభీమ్ దినపత్రిక అనేది కూడా తెలియజేస్తున్నాను. నేనే వీసీ కార్యాలయం అక్రమాలకు నిలయం. వీసీ పేషి ఉద్యోగులపై చర్యలు ఎక్కడ? అందరిపై కమిటీలు వేయించి అశోక్ బాబు తన అక్రమాల సంగతి ఏంది? వీసీ ధిక్కారంపై చర్యలు తీసుకోవాలి. నర్మద పదోన్నతిపై విజిలెన్స్ విచారణ జరపాలి. అక్రమ పదోన్నతిని బ్యాక్ డేట్ నుండి సక్రమం చేసిన కుట్రదారుడు ఎవరు? ఇలా ఉన్నటువంటి నర్మద ఎవరు? ఆమె ఎక్కడి నుంచి వచ్చింది? ఆమెకు సంబంధించిన జాబ్ ఏ విధంగా ఉన్నది? అశోక్ బాబు ఎక్కడి నుంచి వచ్చిండు? ఆ కమిటీకి సంబంధించిన అంశాలు ఏ విధంగా ఉన్నాయి? ఇవన్నీ అక్రమాలకు చైను లాగుతాయి. ఒక్కొక్కరి సిస్టమ్ లాగా ఆ ముగ్గురు లాగా విస్తరించి కాకతీయ యూనివర్సిటీని గందరగోళంలో నెట్టేసినటువంటి వీసీ కార్యాలయం, వీసీ ఇతనే తాటికొండ రమేష్. కాకతీయ విశ్వవిద్యాలయం ఉపకులాపతి కార్యాలయం అక్రమాలతో నిండిపోయింది. వీసీ పేషి ఉద్యోగుల వీసీపీఏపై చర్యలు ఉందవా అని పలు శిరీక్షా కథంలో పలు పత్రికల్లో రాయబడ్డప్పటికీ సదరు ఉద్యోగులపై కమిటీ వేసిన అధికారులు కనుమరుగు చేసి రవ్వంత చర్యలు తీసుకోకుండా వీసీ కార్యంలో కొనసాగిస్తూ అక్రమాల బాటను ఆదర్శవంతమని నిర్వహిస్తున్నారు. వీసీ పేషిల ఉద్యోగి రాంబన్ ఆర్ట్స్ కళాశాలలో విద్యార్థుల ఫీజులు కొల్లగొట్టి చెప్పబెట్టకుండా 5 సంవత్సరాల పైబడి కార్యాలయం వదిలిపోయి ఉద్యోగం నుండి శాశ్వతంగా దూరమైనాడు. అదే ఉద్యోగ నిబంధనలకు విరుద్ధంగా వీసీ పేషలో కొనసాగిస్తూ వీసీ రమ్య తన నిజాయితీని చాటుకున్నాడు. అతని నియామకాన్ని అభ్యంతరం తెలుపుతూ అడ్మినిస్ట్రేషన్ బ్రాంచ్ అశోక్ బాబు అతని ఆర్పిఎస్ అని నిలుపుదల చేసినాడు. అంతా నా సవ్యంగా లేని ఆ బన్నాను వీసీ ఎలా తన పేషీలో కొనసాగిస్తున్నాడో బహిరంగంగా తెలియజేయాలని వీసీ రమేష్ నిజాయితీ పట్ల విద్యార్థి సంఘాలు సూటిగా ప్రశ్నిస్తున్నారు. మరో విద్యార్థి శ్రీచంద్ వీసీపీఏ అని చెప్పుకుంటూ బిల్డింగ్ డివిజన్ కార్యాలయం నుండి తన తండ్రి స్వీకరించిన అడ్వాన్స్లో డబ్బులను రికవర్ చేయించుకుంటాననే పేషీ బలంతో మొత్తం వ్యయాన్ని చక్కదిద్దుతున్నాడు. బిల్డింగ్ డివిజన్ కార్యాలయం నుండి తీసుకున్న అడ్వాన్స్లో డబ్బులు తిరిగి చెల్లింపు విషయంలో యూనివర్సిటీ అధికారులు లీగల్ నోటీసులు జారీ చేసినారు. కమిటీ వేసిన డబ్బులు తిరిగి చెల్లించాలని నివేదిక సిద్ధపరిచినప్పటికీ నేటి చర్యలు తీసుకోకపోగా వీసీ పొగడ్తల కోసం విద్యార్థి జర్నలిస్టులపై బెదిరింపులకు పాల్పడడం కోసం సదరు ఉద్యోగిని వీసీ పేషీలో నేటికి కొనసాగిస్తూ సామాన్యులపై చలమని కొనసాగిస్తున్నాడు. చిన్న ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యల మీద ఉద్యోగ స్థానచలనపు బలవంతపు చర్యకు పాల్పడుతున్న వీసీ రమేష్ తన పేషీలో జరిగేటువంటి అక్రమాలకు, తన పేషీలో జరిగేటువంటి అవినీతికి, తన పేషీలో జరిగేటువంటి అనేకమైనటువంటి ఆరోపణలు జరుగుతున్నటువంటి ఆ కథనాలు, మీడియాలో వచ్చినటువంటి కథనాలు కానీ, వివిధ దినపత్రికలు వచ్చిన కథనాలు కానీ ఎందుకు స్పందించట్లేదని జైవీన్ దినపత్రిక అడుగుతుంది. ఇలా వీసీ పేషీలో జరిగేటువంటి అక్రమాలకు, వీసీ పేషీలో జరిగేటువంటి అనేకమైనటువంటి ఆలోచనలకి
ఇలా వీసీ పేషలో జరిగేటువంటి ఎంతోమంది జీవితాలు ఆన్ చేసేటువంటి ముఠా సభ్యులు ఉన్నప్పటికీ ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోలేకపోతున్నావు, ఇలా సామాన్యుల మీద ఎందుకు చర్యలు తీసుకుంటున్నావు వీసీ రమేష్ అని ఇలా జైబిందిన పత్రిక స్పష్టంగా అడుగుతుంది. అక్రమ ఉద్యోగులపై అంత ప్రేమ కనబరచడం వెనకాల అంతరం ఏమిటి? పౌర సమాజం ప్రశ్నిస్తుంది. చందుపై చర్యలు తీసుకోమని పలుమార్లు ఉద్యమించిన ఉద్యోగులపై కక్షపూరితమైన చర్యలను పూనుకుంటున్నాడే తప్ప సదరు ఉద్యోగిపై చర్యలు వెనకాడుతున్నాడా అనేటువంటి నేపథ్యం. ఆయన పిఎస్ సంబంధించిన అంశాన్ని 12 గంటలకు 1 గంటలకు ఇష్టానుసారంగా అమ్మాయిలు వేసుకొని కాకతీయ యూనివర్సిటీలో తిరుగుతాడు, కార్లో ఇష్టానుసారంగా తిరుగుతాడు. కానీ ఇప్పటి వరకు చర్యలు తీసుకోవాలి. ఆయనను తీసేయాలని, ఆయన చేసేటువంటి అవినీతి నీ మీద ఎఫెక్ట్ పడుతుందని చెప్పినప్పుడు కూడా ఏం చేసుకుంటారో చేసుకోండి అని ఇవాళ ఎవరైతే విద్యార్థి సంఘాలు రెడ్ హ్యాండ్గా దొరకబట్టినప్పుడు కూడా చర్యలు తీసుకోవడానికి నీకు ఆయనకు ఉన్నటువంటి సంబంధం ఏంది అనేటువంటి విద్యార్థి సంఘాలు కూడా ప్రశ్నించిన సందర్భం కూడా ఉంది. అక్రమ పదోన్నతుల సక్రమం ఎలా అయింది? అక్రమ పదోన్నతి సక్రమం ఎలా అయింది? ఇటీవల మరో ఉద్యోగిని అక్రమంగా పదోన్నతి కల్పించుకుంటూ వీసీ పేషలని సూపరింటెండెంట్గా అవకాశం కల్పించి నియమించుకున్నాడు. వీసీ పేషలు అలా ఇలాంటి అరితేరిన అక్రమాలు ఉంటే వీసీ అక్రమ పనులు చేయడానికి పని సులువుగా అవుతుందనే అక్రమ మూట అందరినీ ఒకే చోట చేర్చుకున్నాడు. పి నర్మద పదోన్నతుల పద్ధతి లేకుండా అక్రమధరణ పదోన్నతి కల్పించిన తీరు విశ్వవిద్యాలయాన్ని బజారుకి ఇచ్చినట్టు తెల్లగా కనబడుతుంది. ప్రధానంగా పదోన్నతి పరీక్షకు రివల్యూషన్ ఉండదు. 113/9 పాలక మండలి సమావేశంలో అంశాలు లెబొరేటరీ అసిస్టెంట్ పి నర్మద పదోన్నతిని పూర్తిగా విచారించి పదోన్నతి పరీక్షలో పేలైన విధానాన్ని పరిగణలోకి తీసుకొని పిహెచ్డి కోటాకు చెందిన అభ్యర్థులకు 10% మేర మార్కులు తగ్గించి పదోన్నతి కల్పించాలని సదరు ఉద్యోగి పెట్టుకున్న ఆర్జీని పూర్తిగా పరిశీలించి వికలాంగుల చట్టం విద్యార్థుల రాత పరీక్షలకు మాత్రమే వర్తిస్తుందని, ఉద్యోగుల పదోన్నతులు రాత పరీక్షలు వర్తించదని సదరు ఉద్యోగిని పదోన్నతి తిరస్కరించడమే కాకుండా మరలా పదోన్నతి పరీక్ష నిర్వహించి రిజర్వేషన్ కాలను భర్తీ చేసే క్రమంలో పరీక్షలు చేస్తున్న అధికారి ఫలితాలు విడుదల చేస్తున్న సమయంలో అవకాశం కల్పించకపోని నిర్ణయించినారు. డిజబిలిటీ చట్టం కేయూ ఆర్డర్స్ నెంబర్ 262/B2 ఏసీఏడి 2010 తేదీ 17/4/2010 పూర్తిగా విద్యార్థులకు మాత్రమే వర్తిస్తుందని పాలక మండలి సమావేశం తేల్చి చెప్పేసింది. కాకతీయ విశ్వవిద్యాలయం విడుదల చేసిన ఉద్యోగ పదోన్నతి నోటిఫికేషన్ నెంబర్ 295/A3 కేయూ 2018 తేదీ 21/7/2018 రిజల్ట్ సర్క్యులర్ నెంబర్ 202A3 కేయూ 2019 తేదీ 27/6/2019 ఉద్యోగి నర్మద ఆర్జీ పెట్టుకున్న తేదీ 29/6/2019 సిఆర్పిడి చీఫ్ కమిషనర్ ఫర్ రైట్ ఆఫ్ పర్సన్ విత్ డిజబిలిటీ తెలంగాణ హైదరాబాద్ ఆర్డర్స్ 15/10/2020 పాలక మండలి 133/9 అంశం సమావేశం పదోన్నతి తిరస్కరించిన నిర్ణయం తేదీ 5/1/2021 లేక నెంబర్ RW యాక్ట్ 2016 270/223 తేదీ 5/6/2023 సిఆర్పిడి ఉద్యోగిని పి నర్మద వినతి పత్రం తేదీ 29/9/2023 రిజల్ట్ షీట్ తేదీ 30/12/2023 పై అంశాల ఆధారంగా 46 మంది ఉద్యోగులు పదోన్నతి పరీక్ష రాయగా 9 మంది ఉద్యోగులు ఉత్తీర్ణత సాధించి 37 మంది ఉద్యోగులు ఉపయోగ పదోన్నతి పరీక్షలో ఫెయిల్ అయినట్టు పరీక్ష నియంత్రణ అధికారి ఫలితాలను నిర్ధారించారు. ఆల్ టికెట్ నెంబర్ 1003 కలిగిన ఉద్యోగి నర్మద సూపరింటెండెంట్ పోస్టుకు అర్హత పరీక్షలో ఫెయిల్ అయి 133.9 పాలక మండలి సమావేశంలో పదోన్నతి తిరస్కరించినప్పటికీ డిజేబుల్డ్ కమిషన్ లేఖ ఆధారంగా తిరస్కరించబడ్డ పదోన్నతి ఫలితాల పేరు మీద ఏఆర్ అశోక్ బాబు పంతం నెగ్గించుకోవడం కోసం దొడ్డిదారిన రివల్యూషన్ పేరు మీద రాత పరీక్ష నిర్వహించిన సుమారు 4 సంవత్సరాల తర్వాత పాస్ మార్కులు కలిపి అక్రమ పద్ధతి కల్పించినట్టు 147.13% 13 అంశం ద్వారా స్పష్టంగా తేటతెల్లమవుతుంది. మిగిలిన ఉద్యోగులు 6గురితో పాటు మరో డిజేబుల్ ఉద్యోగి డి శ్రీనివాస్ పదోన్నతి కల్పించాలని ఆర్జీ పెట్టుకొని గగ్గులు పడి మొత్తుకున్న పట్టించుకొని వీసీ రమేష్ ఒక్కరికే పదోన్నతి కల్పించడంలో ఏఆర్ అశోక్ బాబు సక్రమంగా సిద్ధపరిచిన నోట్ ఫైల్ను అనుమతింపజేసే 113 పాలక మండలి సమావేశాలు తీసుకున్న నిర్ణయాన్ని 147 పాలక మండలి సమావేశంలో పొందుపరచకుండా డిజేబుల్ కమిషన్ లేఖలోని సారాంశాన్ని బహిర్గతం చేయకుండా ప్రభుత్వ పాలక మండలి సభ్యులు బుర్రా వెంకటేశం ఫైనాన్స్ అధికారి కె చంద్రకళను తప్పుతో పట్టిస్తూ 22 అంశాలతో సిద్ధపరిచి కొనసాగిన 147 పాలక మండలి సమావేశం అన్ని అంశాలు డిఫరెంట్ కేవలం 13 అంశం నర్మద పదోన్నతి మాత్రమే అనుకూలంగా నిర్ణయించామని, అశోకుడి అక్రమ క్రియల్లో భాగంగా పదోన్నతి కల్పి చర్యలు తీసుకున్నామని ప్రభుత్వ పాలక మండలి సభ్యులు నర్మద పదోన్నతిలో దాగి ఉన్న అక్రమాలకు అనుమతించారా లేక అశోకుడు వక్రీకరించాడా? ఇగో ఈ అన్ని డేట్లతో సహా రాయడం జరిగింది. ప్రతిదీ కూడా డేట్ ఎప్పుడు అర్జీ పెట్టుకున్నారు, ఎప్పుడు వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు, ఎప్పుడు పర్మిషన్ ఇస్తే ఏ విధంగా ఇచ్చారు, మిగిలిన వాళ్ళకి ఏ విధంగా చేసారు, ఏ విధంగా ఆమెకు మార్కులు తక్కువ వస్తే ఏ విధంగా పోస్టులు ఇచ్చారు, ఇవన్నీ వీసీ కార్యాలయం నుంచి జరిగినటువంటి కుట్ర. ఈయన కార్యాలయం నుంచి జరిగిన డబ్బులకు అమ్ముడు పోయి ఇది ఆర్డర్ కాపీ ఆఫీస్ ఆఫ్ ద రిజిస్టర్ కాకతీయ యూనివర్సిటీ వరంగల్ 506/109 తెలంగాణ సంబంధించిన డేట్ వేసిన డేటు ఆమెకు ఇచ్చినటువంటి ఆర్డరు ఏ విధంగా ఇచ్చిళ్ళు, ఏ విధంగా ఎగ్జామ్ రాసి దానికి సంబంధించిన ఆర్డర్ కాపీ
ఇవన్నీ ఎంత భయంకరంగా అంటే అంత భయంకరంగా ఇష్టానుసారంగా ఇవాళ ఇష్టానుసారంగా ఆర్డర్లు ఇచ్చేసి ఇష్టానుసారంగా రిక్రూట్మెంట్ చేసుకొని ఇష్టానుసారంగా డబ్బులకు అమ్ముడు పోయి ఇవాళ కాకతీయ యూనివర్సిటీని దివాలా తీసేటువంటి నేపథ్యం ఉంది. ఇక్కడ డేట్తో సహా పాలక మండలి ఎప్పుడు ఇచ్చింది, ఆమె ఆర్డర్ కాపీ ఎప్పుడు ఇచ్చింది, ఏ విధంగా జరిగింది, ఇవాళ మిగిలిన డిజేబుల్డ్ పర్సన్స్ ఏ విధంగా ఉన్నారు, వాళ్ళు కూడా ఆర్జీ పెట్టుకుంటే వాళ్ళకి ఎందుకు అవకాశం కల్పించలేదు? ఇవాళ నర్మదాకు మీకు ఉన్నటువంటి సంబంధం ఏంది? ఇవాళ నర్మదా 133.3% ఉంటే ఇవాళ ఉన్నటువంటి మిగిలిన వాళ్ళకు కూడా అంతకన్నా ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకు కూడా ఎందుకు వాళ్ళు ఎలిజిబిలిటీ కాలేదని జయబిందిన పత్రిక స్పష్టంగా అడుగుతుంది. ఈ అక్రమాల వెనుక ఉన్నది ఇవాళ వీసీ కార్యాలయం ఉన్నటువంటి వీసీ గారి పాత్ర లేకుండా, వీసీ గారి తెలియకుండా, ఇవాళ వీసీ గారికి ప్రమేయం లేకుండా ఇవాళ ఏఆర్ అశోక్ బాబు కానీ అక్కడ ఉన్నటువంటి పేషీలో ఉన్నటువంటి పిఎల్ కానీ ఇవాళ ఉన్నటువంటి అక్రమాలకు నిలయంగా మారినటువంటి కాకతీయ యూనివర్సిటీని ఇవాళ ఏ దేవుడు కాపాడుతాడో, ఏ దేవుడు వచ్చి కాపాడుతాడని మొరపెట్టుకుంటున్నటువంటి విద్యార్థి సంఘాలు ఇవాళ రోడ్లు మీద ధర్నాలు చేస్తూ ఇవాళ టెంట్లు వేసుకొని కూడా విద్యార్థి సంఘాలు ఇవాళ వీళ్ళ మీద చర్యలు తీసుకోనని కూడా ఇవాళ వాళ్ళు ధర్నాలు రాస్తారోకలు చేసేటువంటి నేపథ్యం కలిగిందంటే ఇది మన కాకతీయ యూనివర్సిటీకి ఉన్నటువంటి చరిత్ర. ఇవాళ ఏదైతే సకల చర్యల కోసం తెలంగాణ ఉద్యమానికి పురుడుగడ్డ అయినటువంటి ఓరుగల్లు ముద్దు బిడ్డల సాక్షిగా ఇలా తెలంగాణ కోసం అసూలు బాసినటువంటి కాకతీయ యూనివర్సిటీ నుంచి ఉద్యమాన్ని మొదలుపెట్టినటువంటి ఎందరో స్ఫూర్తిగా ఉన్నటువంటి కాకతీయ యూనివర్సిటీ ఈరోజు ఇవాళ విద్యా వ్యవస్థను చూసి నీరు గార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నది. ఇవాళ ఈ విద్యా వ్యవస్థ ఆగమైపోతుందని విద్యార్థి సంఘాలు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసేటువంటి నేపథ్యం ఉంది. ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా వినమిన సిబిఐ కానీ ఈడీతో కూడా ఈ విచారణ జరిపించి ఇలా కోట్ల విలువ చేసేటువంటి ఇల్లు, ఇలా కోట్ల విలువ చేసేటువంటి బంగ్లాకు నిర్మించుకొని ఇలా 16 కోట్ల రూపాయల నుంచి ఇలా పెద్ద ఎవరికి అందనంత బంగ్లా కూడా నిర్మించుకుంటున్నా అంటే అది కాకతీయ యూనివర్సిటీకి వచ్చిన తర్వాత కట్టుకునేటువంటి బంగ్లా. ఇలా 16 కోట్లతో కూడా ఇలా బిల్డింగ్ కడుతున్నారంటే అది ఎక్కడ అక్రమ సంభవం, ఎక్కడి నుంచి వచ్చిన డబ్బు, ఎవరు చేస్తారు? ఆయన ఉన్నటువంటి వీసీ పదవిలో ఉంటే ఇలా అన్ని కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవాళ నీ పదవి పోయేంత కాలం కూడా నువ్వు 5 కోట్లు 2 కోట్లు 3 కోట్లు సంపాదించుకోలేవు. కానీ ఇలా 16 కోట్లు పెట్టి ఇలా బిల్డింగ్ కట్టుకునేటువంటి నేపథ్యం ఉంది. అది త్వరలో బట్టబయలు చేసేటువంటి నేపథ్యం ఉంది పూర్తి ఆధారాలతో కూడా. ఇలా ఈ వీసీ తాటికొండ రమేష్ చేసినటువంటి అక్రమాలు, ఇలా వీసీ తాటికొండ చేసేటువంటి అవినీతి, ఇలా వీసీ అక్రమాల పద్ధతిలో ఇలా అనేక మందిని రిక్రూట్మెంట్ చేసుకొని ఇలా విద్యా వ్యవస్థను నీరుగార్చేటువంటి కుట్ర కుతంత్రాలు వేస్తున్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సర్కారు సీరియస్గా తీసుకొని వెంటనే సిబిఐ ఎంక్వైరీ జరిపించే విధంగా, వెంటనే ఈడీ విజిలెన్స్ అధికారులతో కూడా ఎంక్వైరీ జరిపించే విధంగా ఇలా చర్యలు తీసుకోవాలని జైబెన్ టీవీ కూడా డిమాండ్ చేసే నేపథ్యం కూడా ఉంది.